హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అందుకే ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి మిక్సీకి వేస్తాను. కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పెట్టుకుంటున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను, ఒక స్పూను. సరిపడా కారం వేస్తున్నాను. కొద్దిగా పసుపు, సరిపడా ధనియాల పొడి, ఉల్లిపాయ టమాటా గుజ్జండి మిక్సీకి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలా. చుక్క కూడా నీళ్ళు వేయలేదండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే నీళ్ళు చూడండి అట్టుని. ఆ నీళ్ళకే చికెన్ ఉడికిపోద్ది. ఇవ్వండి, నీరంతా శుభ్రంగా ఇరిగిపోయినాక ఇలా ఉంచుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉడికించుకున్న చికెన్ నీళ్ళు వేస్తున్నానండి. ఇవ్వండి, ఆయిల్లో వేసాను. అసలు ఏం తిరగమాత ఏమేనండి, ఉట్టిదేను బాగా వేయిందాక వేపుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు 2 చీల్చేస్తున్నానండి. కొద్దిగా లాస్ట్లో గరం మసాలా వేసుకుంటున్నాను. 2 నిమిషాలు పాటు ఉంచుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది.